మొదటి సమూయేలు గ్రంథము 1 Samuel 2nd chapter 1 to 10 verses. మొదటి సమూయేలు గ్రంథము మొదటి 10 వచనాలను మనము చదువుకున్నాము. We'll all read together. అందరం కలిసి మెల్లగా అర్థవంతంగా చదువుకుందాం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషిస్తున్నది, యెహోవా యందు నాకు మహాబలం కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను. యెహోవా పరిశుద్ధ దేవుడు లేడు, నీవు తప్ప ఏ దేవుడు లేడు. మన దేవుడు బట్టి ఆశ్రయించడం ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞానీయుడు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. ఎన్నో అంత గర్వముగా మాట్లాడుతుంది. గర్వ మాటలు మీ నోట రానియండి. ప్రఖ్యాతి ఉన్న వెలుకాడుతూ ఓడిపోవచ్చు. తృప్తిన వారు బలం ధరించు. తృప్తిగా గురించిన వారు అన్నం కాలని గురిపోవచ్చు. ఆకలి ఉన్న వారు ఆకలి తీరా తిందురు. వర్గాలు 7 పిల్లలు కను, అనేకమైన పిల్లలు కలిగి కృషించిపోను. దేవుడు సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. అందులో రప్పించేవాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలిగేవాడు, కలిగేవాడును లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారంతో కూర్చున్నబెట్టుటకును, మహిళల సింహాసనం స్వతంత్రును వాడిని మధ్యలో నిలిచేవాడు ఆయనే. లేని గల వారిని వెంట కుప్పం నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశం, లోకము వాటి మీద నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదము కట్టెలకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అధికారముందు మాట మడుగుదు. బలము చేత ఎవడును జయమందుడు. యెహోవా వాదించి వారు నాశనమగుదు. వారి మండలం నుండి ఆయన వారిపైన ఉరువలే గర్జించును. లోకపు సరిహద్దులను వారికి తీర్పు తీర్చును. తాను నియమించిన రాజులకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగజేయను. కాదు చేద్దాం. ప్రేమిల మా ప్రభువా, పరిశుద్ధమైన మా దేవ, ఆకాశమును భూమికి సృష్టికర్తైన మా తండ్రి, మహాకాశము పట్టజాల దేవుడు, దుర్గా తేజస్సులో అమరత్వములో నివసించే అమరుడవు, అనంతుడవు, అదృశ్యుడవు తండ్రి. అదృశ్య దేవుని స్వరూపిగా యేసుక్రీస్తు వారిగా మా కొరకై భూమికి దిగివచ్చి సంచరించి సిలువలో మరణించి మా కొరకే రక్తమును చిందించి పునరుద్ధారణై తండ్రి కుడి పార్శ్వమున జ్ఞాపన చేస్తున్న మా ప్రభువునకు సాష్టాంగపడి ఆరాధిస్తున్నాం. సర్వలోకంలో ఉన్న ప్రజలు ఆయా దేశాలలో ఖండాలలో నలుమూలలా చేరి ఆకాశం వైపు కరుణెత్తి ఆరాధిస్తుండగా మేము కూడా చిన్న సమాజంగా కూడి తండ్రి యొక్క విజయవాడ పట్టణంలో మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క తరుణంలో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేవాన్ని ఎంతైనా ప్రభు కలిగిన దేవుడు, మా ఆయుష్కాలం పొడిగిస్తున్నాం. దేవానికి వందనాలు తండ్రి. అందులో కనబడి అందులో మాయమయ్యే నీటి పొడి వంటి మా జీవితాలు, ఉదయం పుష్పించి సాయంకాలం రాలిపోయే గడ్డి వంటి మా జీవితాలు ఆయనను నీ కృప చేత, నీ సంరక్షణ, నీ భద్రత, నీ కంచె ఇస్తూ తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. రేబోతును ప్రేమించి మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈ దీప స్తంభం నిలిపి ఈ దీప కాంతిలో మీరు ఆకర్షించిన కుటుంబాలు, వ్యక్తుల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా యొక్క దేశంలో తండ్రి మా సమాజంలో జరుగుతున్న ఆరాధనలో మీరందరూ నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
కొన్ని మాటలు ఈ లేఖనాల్లో నుంచి మేము చూచి మా హృదయాంతరంగంలో నుంచి నేను ఆరాధించడానికి ఇంపైన సువాసన గల ధూపము తండ్రి సువాసన కలిగిన ఆరాధనకి అర్పించడానికి మీరు కృపదాయించలేదు. నిలబడుతున్న దాసుని యొక్క మినిట్స్ మీరు ఎంత ధారలో కడిగి పవిత్రపరిచి పరిశుభ్రపరిచి కొన్ని మాటలు చెప్పడానికి సామర్థ్యం దాయించేయమని యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మొదటి సమూయేలు గ్రంథంలో మనము ఒక ప్రాముఖ్యమైన ఆరాధనను చూస్తాడు. యూదులకు దేవుడు అనేక విషయాలను దేవుని గురించి బయలుపరుస్తూ వచ్చాడు. ప్రపంచంలో 3 రకాల ప్రజలు మనకు కనిపిస్తారు, ప్రాముఖ్యమైన ప్రజలు. మొదటి వారు ఎవరంటే రోమన్స్. ప్రపంచంలో ప్రాముఖ్యమైన ప్రజలు రోమన్స్. వారి ద్వారా ఈ లోకంలోనికి లీగాలిటీ, చట్టబద్ధమైన జీవితము, చట్టము అనేది తీసుకొచ్చారు. రోమన్స్ ఫేమస్ ఫర్ ద లీగాలిటీ. తర్వాత ప్రాముఖ్యమైన ప్రజలు ఎవరంటే గ్రీకులు. గ్రీకుల ద్వారా ఈ లోకంలోనికి తత్వం తీసుకుని రాబడింది. అరిస్టాటిల్, ప్లాటో, వీళ్ళంతా కూడా గొప్ప మేధావులు, ప్రపంచానికి జ్ఞానమును బోధించినారు. అయితే మూడవ తరగతిలో వచ్చే గొప్ప ప్రజలు ఎవరంటే యూదులు. జ్యూస్ బ్రాట్ డివినిటీ ఇంటు ద వరల్డ్. దేవుడు అనే వ్యక్తి ఎవరో లోకానికి తెలియజేశారు. 6000 సంవత్సరాల క్రితమే వాళ్ళు దేవుడు అనే వ్యక్తి ఎలా ఉంటాడు, దేవుడు అనే వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే యూదుల దగ్గరికి వెళ్ళి మనం చూస్తేనే దేవుడు అర్థం అవుతాడు. కాబట్టి యూదులు సామాన్యమైన ప్రజలు కూడా దేవుడిని అద్భుతంగా అర్థం చేసుకున్నారు. ఈ మొదటి అధ్యాయం, ఈ 2వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఒక సామాన్యమైన స్త్రీ, ఒక సంతులేని స్త్రీ, అవమానంతో నిండిన స్త్రీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను మొరని విని సమూయేలును అనుగ్రహించిన తర్వాత ఇచ్చిన బిడ్డను దేవుని సన్నిధిలో అర్పించి షిలోహులో దేవుని యొక్క మందిరములో దేవుని ప్రార్థనలో మిళితమైన ఆరాధనను మనం గమనిస్తున్నాం. ఇన్ ప్రేయర్ వర్షిప్ వాజ్ మిక్స్డ్. How she prayed, how he worshipped the Lord. ఎలా ప్రభుని దేవుని ఆరాధించింది, ఏ విధంగా అర్థం చేసుకుంది. కాబట్టి షిలోహు మందిరములో అందుడైన ఏలి, భ్రష్టులైన హోఫ్ని, ఫీనహాసులు ఏమి పరిస్థితులు బాగాలేనప్పుడు సమూయేలును తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించి when he was going back and he began to worship the Lord. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని వైపు చూచి దేవుని యొక్క లక్షణాలను జ్ఞాపకం చేసుకొని దేవుని స్మరించింది. ప్రత్యక్షత లేని అరుదైన దినాలలో దేవుడు అన్నాకు అద్భుతమైన ప్రత్యక్షత ఇచ్చాడు. 300 సంవత్సరాల న్యాయాధిపతుల కాలం తర్వాత దేవుడు అంతగా మాట్లాడటం లేదు. ఏది మందుడైపోయాడు. షిలోహు మందిరంలో అనుకూలమైన పరిస్థితులు ఏమీ లేవు. కానీ దేవుడు సామాన్యమైన స్త్రీకి అద్భుతమైన ప్రత్యక్షిస్తాడు. ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఒక సామాన్యమైన వ్యక్తికి కూడా ఇంత గొప్ప ఆధ్యాత్మికమైన జ్ఞానం ఇస్తాడా? Is it a common woman had a great revelation in God. Hannah was a simple woman. She did not go to college even. ఆమె ఎప్పుడు కూడా ఒక యూనివర్సిటీకి వెళ్ళలేదు. కానీ ఆమె చేసిన ఆరాధన ఏంటంటే అద్భుతమైన ఆరాధన. దేవుడిని అర్థం చేసుకోవడం, యెహోవా దేవుడు ఎవరో అర్థం చేసుకోవడం, ఆయన క్రియలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం, దేవాది దేవుడైన యెహోవా ఏమి చేయగలడో అర్థం చేసుకోవడం. కాబట్టి దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడా? దేవుడు ఇంత అద్భుతమైన దేవుడా? కాబట్టి ఈ యొక్క 2వ అధ్యాయం ఏంటంటే క్యాంబెల్ మోర్గన్ అంటాడు. క్యాంబెల్ మోర్గన్ said the whole essence of the book summed up in the Hannah song.
ఈ అధ్యాయం అంతటికి ఒక సంక్షిప్తమైన ఉపోద్ఘాతం ఏంటంటే అన్న యొక్క ఆరాధన. ఆ పాటలో ఏముందంటే సమూయేలు యొక్క విషయాలన్నీ కూడా దాంట్లో వచ్చాయి. బలహీనులైన వారు పైకి లేస్తారు, బలాఢ్యులందరూ కూడా పడిపోతారు. కాబట్టి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతాడో, ఆ అధ్యాయంలో ఏం జరగబోతుందో అవన్నీ కూడా ప్రవచనాత్మకముగా అన్న ముందుగానే చెప్పుతూ ఆరాధించింది అన్నాడు క్యాంపెల్ మోహన్. నాకు కూడా చాలా అద్భుతంగా అనిపించింది అన్నమాట. అంటే దేవుడు అలాగూ ప్రవచనాత్మకంగా బయలుపరిచినాడు. 4 పాయింట్లు చూసి 4 దేవుని లక్షణాలు. మొదటి లక్షణం అలా చేసిన ఆరాధన. మొదటి లక్షణం సమూయేలు గ్రంథంలో మొదటి మాట ఏంటంటే, దేవుడి గురించిన మాట ఏంటంటే, మొదటి అధ్యాయం 3వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 3వ వచనం. ఇతడు శిలోపనందున్న సైన్యులకు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏదైనా తన పట్టణం విడిచి అతడికి పోవచ్చును. కాబట్టి ద పీపుల్, ద ఫ్యామిలీ హూ లవ్స్ ద హౌస్ ఆఫ్ గాడ్, ఈ యొక్క కుటుంబాన్ని మనం చూస్తున్నప్పుడు ఏంటంటే, ఎక్కడో ఉన్న ప్రదేశం నుంచి షిలోకు రావడానికి ఇష్టపడిన కుటుంబం. ఈ ఎల్కానా, ఈ యొక్క హన్నా దేవుని ఆరాధించడానికి ఆశపడిన కుటుంబం. దే వర్ ఈగర్లీ వాంట్ టు వర్షిప్ ద లార్డ్. షిలోకు దగ్గరికి దేవుని ఆరాధించాలనే ఆశ వాళ్ళకి కలిగి ఉంటుంది. వారు ఏం అర్థం చేసుకున్నారంటే, ఆ మొదటి అధ్యాయంలో యూదులు ఏం అర్థం చేసుకున్నారంటే, అవర్ లార్డ్ ఈస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్. మన దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ఏంటంటే, దేవుడే మమ్మల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. హి ఈస్ లైక్ ఏ కమాండర్, హి లీడ్స్ us. ఆయన ఆ మాట ఉపయోగించడంలో ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మొదటిసారి ఆ పదం అక్కడ ప్రారంభమైంది. అంతకుముందు ఎప్పుడు కూడా ఆ పదము మనం చూడలేదు. అక్కడ నుంచి ఆ పదం ప్రారంభమయ్యి కీర్తన గ్రంథము, ఆ గ్రంథాలన్నింటిలో కూడా ఆ మాట అనిపిస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత నమ్మింది. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అంటే యూదులు ఆరంభించడానికి మొదటి మాట ఎక్కడుందంటే, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు అంటే ఎవరో వాళ్ళకి అర్థమైంది. ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడో వాళ్ళకి అర్థమైనది. అవర్ లార్డ్ లీడ్స్ లైక్ ఏ కమాండర్, లైక్ ఎన్ ఆర్మీ. ఆయన ఒక సైన్యాన్ని ఎలా నడిపించగలుగుతాడో అలా నడిపించగలుగుతాడు. దాంట్లో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మన దేవుడు శక్తిమంతుడు. అవర్ లార్డ్ ఈజ్ మైటీ గాడ్. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదవన్నమాట. చెప్పండి. 774 పేజీ. జెఫన్యా 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. చాలు. ఈ మాట సైన్యములకు అధిపతి యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే, ఆయన నీ దేవుడైన యెహోవా, your God is a powerful God and he does mighty things. ఆయన నీ దేవుడైన యెహోవా శక్తిమంతుడు. ఆయన శక్తి కలిగిన కార్యాలు చేయగలడు. ఆయన శక్తి సంపన్నుడు. ఆయన శక్తికి సామర్థ్యమునకు మితి లేదు. కాబట్టి మొదటి మాట సమూయేలు గ్రంథంలో దేవుడి గురించి మనం అర్థం చేసుకున్న మాట ఏంటంటే, అవర్ లార్డ్ ఈస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ అండ్ హీ ఈస్ ద మైటీ గాడ్. ఆయన శక్తివంతుడైన దేవుడు. ఆయన మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన కార్యాలని శక్తి కలిగిన దేవుడుగా ఆయన తన కార్యాలు చేయగలడు. రెండవ మాట మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞాని దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇంకను అంత గర్వముగా
మాట్లాడకుడి. రెండవ మాట దేవుడి గురించి హన్నాకి ఏమర్థమైందంటే ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. హీ నోస్ ఎవ్రీథింగ్, ఆమ్నిషియంట్, ఆల్ నోయింగ్ గాడ్. ఆయన అన్నిటినీ తెలుసుకున్న దేవుడు. ఆయనకి తెలియని విషయాలేమీ లేవు. అనంత జ్ఞాని అయిన దేవుడు. కాబట్టి బైబిల్లో యూదులు దేవుడిని ఏ విధంగా అర్థం చేస్తున్నారంటే ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదన్న కీర్తనకారుడు ఏమంటాడు? ఆయన జ్ఞానమునకు మితి లేదు. చదవనమాట 147వ కీర్తనలో ఆయన జ్ఞానములకు మితి లేదు. 147 5వ వచనం. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. He has for his wisdom no boundaries at all. కాబట్టి ఆయన జ్ఞానమునకు మితి లేదు. అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆ మాట విశ్వసించిన దాన్ని బట్టి యూదులకి అంత జ్ఞానం వచ్చింది అనుకుంటాను నేను. ప్రపంచంలో మహాజ్ఞానం లేవు చెప్పండి సార్. యూదులు వారు ఆ విధంగా నమ్మడాన్ని బట్టి వాళ్ళకి ఏమొచ్చింది? అధికమైన జ్ఞానం వచ్చింది. అనంత జ్ఞాని అయిన దేవుడు, he knows everything in the universe. కాబట్టి ఈ అనంతమైన దేవుడు ఇర్మియా అంటాడు చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఆయన తన జ్ఞానం చేత అన్నమాట. ఇర్మియా 10:12. ఆయన తన బలము చేత భూమిని సృష్టించను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచును. How wonderful creator! He established everything through his wisdom, his power, his knowledge. కాబట్టి ఆయన యొక్క ప్రజ్ఞ చేత, ఆయన బలము చేత, ఆయన జ్ఞానము చేత ఈ అనంతమైన విశ్వాన్ని దేవుడు సృష్టించినాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును. ఆయన ప్రతి దానికి ఏం చేశారంట? మీ ఇంట్లో పేర్లు పెట్టాడు. పిల్లలకి ఏం పెట్టాడు? నక్షత్రాలకి పేర్లు పెట్టాడు. అసలు ఏమన్నా దేవుని జ్ఞానాన్ని? He named the stars of the sky. కొన్ని కోట్ల నక్షత్రాలకి ఆయన పేరు పెట్టాడు. ఎంత అద్భుతమైన జ్ఞానము దేవునిది, అనంతమైన జ్ఞానం దేవుడు. ఆ మాట అద్భుతమైన మాట. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నీరు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్నీరు పేరులు పెట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, జ్ఞానము చేయుటయే మంచిది. ఒక విమర్శకుడు చెట్టు కింద కూర్చున్నాడంట. A critic was sitting under the tree criticizing the God's wisdom. దేవుడి యొక్క జ్ఞానాన్ని ఏం చేస్తున్నాడంట? విమర్శిస్తున్నాడు. దేవుడు ఎంత పెంచడం, దేవుడేమో ఇంత పెద్ద చింత చెట్టుకి చిన్న కాయలు పెట్టాడు, అదేమో సన్న గుమ్మడి పాదుకేమో పెద్ద కాయలు పెట్టాడు. నేనైతే పెద్ద చెట్టుకి పెద్ద కాయలు పెట్టుకునేవాడిని, సన్న చెట్టుకి సన్న కాయ పెట్టుకునేవాడు అనుకుంటాను. గాడ్ హ్యాస్ నో విజ్డమ్. దేవుడికి తెలివే లేదు అనుకుంటున్నాను. ఆ చింతకాయ వాడు తల మీద పడికిందా అప్పుడన్నా ప్రైజ్ గాడ్, దేవా నీకు వందనాలయ్యా, నీవే గాని ఆ గుమ్మడికాయ నువ్వు అక్కడ పెట్టుంటే నా తల గుమ్మడికాయ కింద పోయేది. You know where to fix, how in every part of the universe God has a design. అనంతమైన జ్ఞానంలో దేవుడు అద్భుతమైన సృష్టిని ఒక నమూనాలో సృష్టించాడు. అందుకోసమే గర్వపు మాటలు డోంట్ బి ప్రౌడ్ బిఫోర్ గాడ్. ఏంటంట? దేవుని ముందు నీ గర్వాన్ని ప్రదర్శించదు.
ఈ అనంత జ్ఞాని అయిన దేవుని ముందు నీ జ్ఞానము నా జ్ఞానం ఎంత? చాలా తక్కువ. మూడవ మాట మొదటి సమయ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదవడం మాట. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది లేదు. కాబట్టి మూడవ మాట హన్నా యొక్క ప్రత్యక్షంలో కనిపించేది ఏమిటంటే, మొదటిది కుటుంబం వెళ్ళడం ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా అని అర్థం చేసుకోవడం. రెండవది ఏంటి? ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఈ అనంత జ్ఞానంలో దేవుడు మమ్మల్ని సృష్టించున్నాడు. మూడవ మాట ఏంటంటే, ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు. బైబిల్ గ్రంథం అంతట్లో మనకు కనిపించేది ఏంటంటే, బైబిల్లో ఉన్న దేవుడు ఎవరంటే ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు. The chief attribute of God in the scripture is God is holy. లేవికాలం అంతటి ఒక జ్యూస్ లాగా దానిమ్మకాయలాగా పిండితే వచ్చే రసం ఏంటంటే దేవుడు ఎవరు? చెప్పండి సార్. పరిశుద్ధుడు. లేవికాలాన్ని అంతటి మనం ఒక జ్యూస్ లాగా పిండితే దాంట్లో ఏమొస్తుంది? దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. అందుకోసమే పరిశుద్ధంగా దేవుని ఆరాధించాలి. పరిశుద్ధంగా మీరు ఆ చదువులోకి వెళ్ళాలి. ఆయన నేను పరిశుద్ధుడు కనుక మీరును. That is the greatest statement of the Leviticus. I am the Holy God. A.W. Tozer said, we can't even go near to the outskirts of the holiness of God. A.W. Tozer అంటాడు, మనము దేవుని యొక్క పరిశుద్ధత అనే పొలిమేరలో కూడా వెళ్ళలేమంట. అంటే దేవుడు అంతా పరిశుద్ధుడు. మానవుడు దేవుడిని సమీపించే ఆయన పొలిమేరలో కూడా వెళ్ళలేడు. అంత పరిశుద్ధుడు దేవుడు. అందుకోసమే the example is Isaiah 6లో ఏం కనబడతాం మనకు? వారు 3వ వచనంలో చూడకుండా చెప్పండి ఏమంటున్నారు? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములు చేస్తూ వారు రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకొని 4 రెక్కలతో ఏం చేస్తున్నారట? 2 రెక్కలు తెగులుతూ 4 రెక్కలు ఏం చేస్తున్నారు? దేవుడు ఎంత పరిశుద్ధుడు. పాపము లేని దేవదూతలే పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉన్నాయంట? పరిశుద్ధుడు 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 అంటున్నారు. అంత పరిశుద్ధుడైన దేవుడు, అలాంటి దేవుడు అవర్ గాడ్ ఈజ్ హోలీ గాడ్. మన దేవుడు ఎవరండి? పరిశుద్ధ దేవుడు. 3 మాటలు అన్నాకి అర్థమైన ఏంటంటే, మొదటిది ఏంటి? సైన్యములకు అధిపతి యెహోవా. రెండవ మాట ఏంటి? అనంత జ్ఞానైన దేవుడు. హిస్ విజ్డమ్ ఇస్ మ్యాచ్లెస్. మూడో మాట ఏంటంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధత ముందు ఏ మానవుడు నిలవలేడు. అందుకోసమే సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో తీకండి, ఆ సాంద్ర పర్వతం మీద దేవుడు దిగి వస్తున్నప్పుడు ప్రజలు ఏం చేశారు? చెప్పండి, మాట్లాడి. ఏం చేశారు? ప్రజలు భయపడిపోయారు, గడగడా పడిపోయారు. ఆ పర్వతమును ముట్టిన వాడు వస్తాడు, పశువు సహితం దానిని ముట్టకూడదు. యు మస్ట్ హావ్ ఎ బౌండరీస్. హోలీ గాడ్ డిసెండింగ్ ఆన్ ద మౌంట్ హోరేబ్. ఈ పరిశుద్ధ పర్వతం మీద దేవుడు దిగుతా ఉన్నాడు. ఆయన వాక్ వస్తుంది. మోసెస్, బీ కేర్ఫుల్, డోంట్ అప్రోచ్ ఎనీ అన్హోలీ పర్సన్ టు ద మౌంటైన్. ఏ అపవిత్రమైన వాడు, జంతువు కూడా దాని దగ్గరికి వెళ్ళకూడదు. వాడు ఏమవుతాడు? దేవుడు ఎంత పరిశుద్ధుడో ఎక్సోడస్ 19వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు మోషే. అతి పరిశుద్ధుడైన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు సైన్యులే తప్పని యెహోవా సామాన్యమైన ప్రార్థన విన్నాడు. సామాన్యమైన దేవుడు అలాగా వ్యక్తులను దేవుడు ఎలా ప్రేమిస్తాడు, మన చిన్న ప్రార్థనలు దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు. హన్నా జీవితంలో ఆమె యొక్క జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో, ఆ తర్వాత అంతా కూడా ఆయన చేసే సర్వాధిపత్యములో ఆయన కార్యాలు. 4వది ఏంటంటే ఆయన సర్వాధిపతి అయిన దేవుడు. ఆ మిగిలిన వచనాలన్నిటికీ ఒక పేరు పెట్టుకోండి. ఏం పెట్టుకోవచ్చు అంటే, హి ఈజ్ ద సావరెన్ గాడ్. హి డస్ వండర్స్.
ఆయన కార్యాలు ఏ మానవుడు పూర్తిగా అర్థము చెప్పండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్, చేసుకోలేడు. ఏ మానవుడు కూడా దేవుని యొక్క సర్వాధిపత్యంలో ఆయన చేసే కార్యాలను ఏం చేయలేడు, పూర్తిగా గ్రహించలేడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. అందుకోసమే ఏదైనా చేయగలుగుతాడు, దానికే ఏంటి కొన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చింది. ఏంటి ఆ మాట చదవండి. గ్రంథంలో ఏమి చేయగలుగుతాడో అవి మాట్లాడుతూ వస్తూ జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు, ఆకలి గురినవారు ఆకలి తీరా చెందుడు, గొడ్రాలు 7 పిల్లలను కనును, కులంగా చేయని వాడు లేవనెత్తువాడు. అంటే దేవుడు, ఆయన నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. ఆయన సర్వాధిపత్యంలో ఆయన ఏదైనా చేయగలరు. 4 ప్రామాణిక లక్షణాలు. దైవత్వము, వారు ఆరాధించే యెహోవా, యాహ్వే హీబ్రూ భాషలో, ఇంగ్లీష్ లో జెహోవా. ఎలాంటి వాడు ఆ అధ్యాయంలో అన్న నోట గుండా ప్రవచనాత్మకంగా పలుకుతున్న మాటలో, మన దేవుడు, మేము ఆరాధించే దేవుడు సైనికుడు. ఆయన కార్యాలు సర్వాధిపత్యం కలిగిన వాడు. ఆయన తన కార్యాలను, తన కృపా కార్యాలను చేయగలడు. వీటన్నిటిని దైవ లక్షణాలను చెబుతూ ఆమె చేసిన మంచి ఆరాధన ఏంటంటే 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అన్న నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. నా హృదయము యెహోవా యందు, నా హృదయము ఎల్కానా యందు సంతోషించుచున్నది. చెప్పండి, ఎవరైనా సంతోషిస్తుందంట? నా సంతోషానికి కారణం ఆయన కాదు. నా సంతోషానికి కారణం నీవు ఇచ్చిన సమయాలు కానీ కాదు. ఎవరు కారణము? మై గాడ్ ఈజ్ మై గాడ్. నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది, నీ వలన రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను, నీ మహాబలము వలన నేను సంతోషిస్తున్నాను. ఏంటంటే ఏం అర్థమైందంటే, దేవుడు అంటే ఆయన రక్షకుడు అర్థమైంది. అన్నకి ఏమర్థమైంది? ఆయన రక్షకుడు. ఆయన రక్షణ నాకు ఇచ్చాడు, ఆయన రక్షించాడు. కాబట్టి నా హృదయము I'm very joyful in my Lord. నేను నా దేవుని యందు ఆరాధిస్తున్నాను. ఇదే ఆరాధన మరి కూడా ఆరాధిస్తారు. లోకాసు వార్త చూడండి, నా మాట్లాడతారు. లోకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు, నా ఆత్మ నా రక్షకుడు నా దేవుడు అని మరి అంటే కార్తీకులు ఏమంటారు? నీవే రక్షకుడు అమ్మా. ఏమన్నారు? యు ఆర్ ద సేవియర్. సునీతమ్మ పునీతమ్మ నీవే మాకు రక్షణీయమ్మ. దీన్నే ఏమంటారంటే మేరీ ఆల్టరే అంటారు. ఏమంటారు? మేరీ ఆల్టరే అంటే మరియా విగ్రహారాధన. ఏంటది? మరియా ఆరాధన. దేవుడు ఎక్కడ కూడా దేవుని తప్ప ఎక్కడ ఆరాధించమని ఎక్కడ చెప్పలేదు. కానీ 1000 సంవత్సరాల చీకటి కాలంలో ప్రపంచంలో ఏం జరిగిందంటే, దేవుడి ప్రపంచంలో ఎవరిని ఆరాధించాలనో ఆరాధించకుండా యేసు ప్రభువు భూమి మీదకి తీసుకొచ్చిన సామాన్యమైన సాధనమైన మరియను ఆరాధించారు. ఆ ఆరాధనలు ఏం కనిపిస్తుందంటే, దేవుడిని ఆరాధించండి, మీరు నన్ను కాదు ఆరాధించింది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఐ రిజాయిస్ ఇన్ మై గాడ్ ఆఫ్ ద సాల్వేషన్. నా రక్షకుడు ఆయన, నా ఆత్మ, నాకు కూడా ఆయన రక్షకుడు. నా గర్భంలో ఉన్న యేసు ప్రభు ఎవరి రక్షకుడు చెప్పండి? యేసు ప్రభు మరియమ్మ కూడా రక్షకుడే. ఆమె గర్భంలో పుట్టిన మాత్రాన ఆమె ఏం కాదు, దేవత, దేవుడు కాదు. నన్ను ధన్యురాలను చెప్పి నన్ను ధన్యురాలు అంటారంటే దేవత అంటారంటే చెప్పండి సార్, చెప్పాలి, మాట్లాడండి. ధన్యురాలు అంటారు కానీ ఏమన్నారు? దేవత దేవుడు అంటారు.
The foolishness of the Catholicism was worshipping the Mary. కాబట్టి అది బైబిల్లో లేనే లేదు. కాబట్టి హన్నవాడు ఎవరు ఆరాధించింది? దేవుడిని, దేవాది దేవుడిని ఆరాధించింది. నా హృదయము యెహోవా యందు సంతోషిస్తున్నది, నా రక్షకుడు దేవుని యందు ఆనందించున్నది. ఆయన నాకు రక్షణ ఇచ్చాడు. ఎంత గొప్ప రక్షణ అది! నీ వలన రక్షణ బట్టి నేను ఆనందిస్తున్నాను. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం ఆరాధించవలసిన మాట ఏంటంటే, దేవా, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప దేవుడు, నిత్యమైన రక్షణ నాకు ఇచ్చావు, నాకు మహాబలము, సంతోషం ఇచ్చావు, నా నిరాశను నిరీక్షణగా మార్చావు. అండ్ షీ వాజ్ వెరీ డిప్రెషన్ కదా. అన్నా జీవితం ఏముంది? పిల్లలు లేరని నిరాశ. దేవుడు షిలోహులో ఆమె జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆమె నిరాశను ఏం చేశాడు? నిరీక్షణగా మార్చాడు. ఆమె యొక్క దుఃఖాన్ని సంతోషముగా మార్చాడు. ఆమె యొక్క బలహీనతను బలముగా మార్చాడు. ఆమె యొక్క అవమానమును ఆశీర్వాదంగా మార్చాడు. కాబట్టి ఆయన ఆ అధ్యాయవంతుల్లో కూడా లోకాసవంతులు, సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సర్వాధిపత్యంలో నుంచి ఆయన నా శక్తి జ్ఞాపకం చేస్తాడు. దిస్ ఈజ్ అవర్ వర్షిప్. దేవా, నేను కూడా దేవుని లేని జనాంగంలో ఉన్నప్పుడు, దేవుని ఎరగనప్పుడు నీ దైవత్వంలో ఉన్న లక్షణాలను దేవుడు ఎవరో నాకు బయలుపరుచుకుంటా. ప్రత్యక్షత అరుదైన దినాలలో అత్యధికమైన ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించాడు. ఈ భ్రష్టత్వంతో కూడా ప్రపంచంలో ఈ యొక్క దేవుడు లేని జనాంగం మధ్య నివసించే జనాంగం మధ్య దేవుడు ఎవరో అది అర్థం కావడం కంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది? వాట్ ఈస్ ద గ్రేట్ బ్లెస్సింగ్ rather than us understanding the Lord? ప్రభువుని అర్థం చేసుకోవడం కంటే గొప్ప ఆశీర్వాదం ఏమి ఈ లోకంలో లేనే లేదు. దేవుడిని అర్థం చేసుకొని ఆయన ఆరాధించడం కంటే గొప్ప ఆశీర్వాదం ఏమి? సామాన్యమైన స్త్రీ అనంతమైన దేవుడు ఆరాధిస్తుంది. దేవా, నువ్వు అనంత జ్ఞాని దేవుడు, నీ జ్ఞానంలో వచ్చిన జ్ఞాపకం చేస్తుంది, వ్యక్తిగతంగా నువ్వు దర్శించావు. నా యొక్క అవమానమును ఆశీర్వాదంగా మార్చు, నా దుఃఖమును సంతోషముగా మార్చు, నీ ప్రత్యక్ష నాకు ఇచ్చావు. వాట్ ఈస్ ద గ్రేట్ బ్లెస్సింగ్? అక్కడ గొప్ప ఆశీర్వాదం ఏంటి? అరుదైన దినాలలో అద్భుతమైన ప్రత్యక్షత. ఏలి అందుడిగా ఉన్నప్పుడు షిలోహులో ఒక గొప్ప వ్యక్తిని తీసుకొని రావడానికి ఎవరు వాడుతున్నాడు? అన్నట్టు. కాబట్టి అది చీకటి కాలంలో ఒక చిన్న దీపం అంట సమూయేలు. ఆ దీపాన్ని ఎవరి ద్వారా తీసుకొచ్చాడు? అన్న ద్వారా తీసుకొచ్చాడు. ఆమె హృదయం అంతా సంతోషంగా పొందిపోయింది. రాబోయే కార్యాలను చూస్తా ఉన్నది. ఆయన రాజులను అభిషేకించేవాడు. అప్పుడు రాజు వచ్చారా? ఇంకా రాలా. ఏమంటుంది? ఆయన ఏం చేస్తా? రాజులను అభిషేకిస్తాడు. బలహీనలను పైకి లేవనంటాడు. బలాఢ్యులు ఏమవుతారు? బలాఢ్యుడైన సౌలు ఏమయ్యాడు? వసనంలో పడిపోయినాడు. యోనాతాను పడిపోయినాడు. బలహీనమైన దావీదు ఏమయ్యాడు? చెప్పండి, గొప్ప రాజు అయ్యాడు. కాబట్టి ఈ అధ్యాయం అంతట్లో కూడా she was looking forward with the predictions of the coming deeds of the Lord. దేవుడు ఏం చేయబోతున్నాడో అవన్నీ కూడా ప్రవచనాత్మకంగా మాట్లాడుతుంది. ఆయన రాజులను అభిషేకిస్తాడు. రాజులు లేనప్పుడే రాజు గురించి మాట్లాడుతూ ఉంది. రాజులు వస్తారు, పరిపాలిస్తారు. ఈయన అనంత దేవుడు, ఈయన మన ప్రజలను పరిపాలిస్తాడు. ఈ గొప్ప ప్రత్యక్షత మనకుడు ఈరోజు. దేవా, భ్రష్టత్వం మధ్య నీవు నాకు అర్థం చేశావు. ఈ యొక్క భయంకరమైన పాప లోకంలో దీన్ని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావు. యేసుక్రీస్తు గురించి ప్రత్యక్ష ఇచ్చినావు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 30వ అధ్యాయం ఆఖరి మాట. కీర్తన 30 చదవండి. నీవు నా గోనె పట్ట విడిపించి నా అంగలార్పును నాట్యముగా మార్చావు. నా గోనె పట్టను సంతోషముగా మార్చావు. Lord, you turned my anguish into dancing. You turned my sorrow into joy. Lord, you lifted me up. ఈ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే, ఆయన దీనులను ఏం చేస్తాడంట? లేవనెత్తేవాడు.
ఎక్కడి నుంచి లేవనెత్తాడంట? చూడండి ఆ మాట, చదవండి ఆ మాట. ఎక్కడి నుంచి లేవనెత్తాడంట? చదవండి. దరిద్రులను అధికారంతో కూర్చునబెట్టుటకు, మహిమగల సింహాసనం స్వతంత్రించుకున్నటకు వారిని మంటిలో నుంచి ఎత్తువాడు ఆయన. లేమి గల వారిని పెంట కుప్ప నుంచి లేవనెత్తువాడు ఆయన. ఏమండి ఈ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ ప్రపంచంలో ఎలా లేవనెత్తాడంటే, they were like a dust in the world. He lifted them and made them to sit on the throne. వారి జీవితం అంతా అంటే చరిత్ర అంతా కూడా వారిని ఎక్కడి నుంచో ఒక మంటి వంటి ప్రదేశంలో నుంచి మళ్ళా వాళ్ళని లేపుతూ వచ్చాడు, మాటికి లేపుతా వచ్చాడు. ప్రపంచం అంతా అనుకునేది ఇశ్రాయేల్ దేశం పోయింది అనుకుంటారు. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? ఇశ్రాయేల్ దేశం లేపుతాడు. And they understood their God is a mighty God. లేవిలో నుంచి పైకి లేవనెత్తేవాడు. పెంట కుప్ప నుంచి ఆయన లేపి మహిమగల సింహాసనం కూర్చున్నాడు. ఆ మాట చదువు, ఆ మాట పాడండి. పెంట కుప్ప నుండి నన్ను లేవనెత్తితివి, పెంట కుప్ప నుండి లేవనెత్తితివి, దరిద్రుడైన రాజుగా చేసితివి, దరిద్రుడైన రాజుగా చేసితివి, స్తుతి ప్రశంసపాడుతూ కీర్తింతు నిత్యము, మహారక్షణ నీచేయు మనశ్శాంతిని ఇచ్చెను. Lord, you lifted me from the dust and you made me to sit on the throne. నీవు నన్ను పెంట కుప్ప నుంచి లేపి ఆ మహిమగల సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి నీవే నా కోసం భూమి మీదకి దిగి వచ్చి, నీవే నా కోసం భూమి మీదకి రావాల్సి వచ్చిన, నీవే నా కోసం భూమి మీద సంచరించవలసి వచ్చిన, నీవే నా కోసం భూమి మీదకి వచ్చి నాకు ఈ గొప్ప రక్షణ అనుగ్రహించినావు. ఐ వాజ్ ఇన్ ద డస్ట్, ఐ వాజ్ ఇన్ ద యాష్. ఆ బూడిదలో ఉంటుంది నేను, ఆ యొక్క పెంట కుప్ప మీద ఉంటుంది, ఆ జిగటిగల దొంగలో ఉంటుంది. నువ్వు నన్ను పైకి లేవు. అనేక సార్లు పడిపోతూ ఉంటే నన్ను నువ్వేం చేస్తున్నావు? లేవనెత్తూ ఉన్నావు. యు ఆర్ కెప్ట్ ఆన్ లిఫ్టింగ్ మీ అప్. మాటికి పైకి లేకపోతున్నావు. నువ్వెంత గొప్ప కలిగిన దేవుడు, నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడు. సామాన్యమైన నా బ్రతుకును నువ్వు జ్ఞాపకం చేసుకున్నా అన్నాను ప్రార్థన చేస్తుంటే ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధానంలో, ప్రభువా నీవు ఈ ప్రశ్నల మధ్య నేను గురించిన ప్రత్యక్షం నాకు ఇచ్చావు. దేవుడు ఎరగని ఈ ప్రపంచంలో దైవత్వాన్ని నా కళ్ళ ముందు ఇచ్చావు. యేసు క్రీస్తు రక్షకుడుగా మంచి రక్షణ నాకు ఇచ్చావు. నా స్థితిని గతిని మార్చిన దేవుడు, నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడు. యూదులు ఆరాధించే బైబిల్లో ఉన్న గొప్ప అనంత జ్ఞానైన దేవుడు, అతి పరిశుద్ధులైన దేవుడు, సర్వ సైన్యములకి యెహోవా అని పిలువబడిన దేవుడు, సర్వాధిపతి అయిన దేవుడు నీ కోసం నా కోసం మానవుడిగా దిగి రావాలి. ఏ గ్రేట్ మైటీ గాడ్. తండ్రి రమ్మునున్న అద్వితీయ దేవుని కుమారుడు నీ కోసం నా కోసం తల్లి ఒడిలోనికి రావడం. ఆ అనంతమైన దేవుడు, తండ్రి రమ్మునున్న తండ్రితో సమానంగా ఉన్న దేవుడు నీ కోసం నా కోసం తల్లి ఒడిలోనికి రావడానికి ఇస్తాడు. He came into this world in all our boundaries. మన యొక్క పరిమితులన్నింటిలో రావడానికి ఇష్టపడ్డాడు. వడ్రంగివాడిగా జీవించాడు. దేవా ఎంత ప్రేమను చూపించాను అప్పట్లో, ఇంత జాలి నా పట్ల చూపించి, ఇంత క్రైదాన్ని చెల్లించాను ఆ పట్ల. నేను నీ కోసం ఏం చేయగలుగుతాను? అనంత జ్ఞానంలో నుంచి నాకు రక్షణ జ్ఞానాన్ని ఇచ్చాను. అతి పరిశుద్ధుడైన దేవుడివి, నీ పరిశుద్ధతను ఇవ్వడానికే నా రక్తాన్ని కాచి, నీ రక్తాన్ని కాచి. ఆఖరి మనం చదువుకుని ఆరాధన చేస్తున్నాం తీర్థ పత్రిక
టైటస్ 2:30 కీర్తి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. పౌలు ఆయన మహాదేవుడును ఆయన మహాదేవుడు. ఆయన ఎవరట? మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన మహాదేవుడు, అనంత దేవుడు, రామోసం భూమిని రక్షకుడు. 3వ అధ్యాయము 5వ వచనం. కీర్తి పత్రిక. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మకు నూతన స్వభావం. కాబట్టి ఆయన పౌలు తీర్పు రాస్తూ ఏమంటాడంటే, టైటస్ రాస్తూ ఏమంటాడంటే, ఆయన కనికరం చొప్పునే ఈ మహాదేవుడు మన కొరకు రక్షకుడిగా భూమి మీదకి రావడం, ఆ పునర్జన్మ సంబంధమైన స్నానము, నూతన స్వభావము, పరిశుద్ధాత్మనిచ్చి మనల్ని ఏం చేశాడంట? ఇది నూతన నిబంధన ప్రత్యక్షం. పాత నిబంధనలో అన్న ఆ విధంగా ఆరాధిస్తే, మన నూతన నిబంధనలో నీ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నన్ను కూడా ఏం చేశావు? నీతిమంతులుగా చేశావు, నన్ను కడిగి పరిశుద్ధపరిచావు, నూతన స్వభావాన్ని ఇచ్చావు, గొప్ప రక్షణ ఇచ్చావు. నన్ను కూడా పైకి లేవనెత్తి, పెంట కుప్ప నుంచి పైకి లేవనెత్తి, మహిమ గల సింహాసనం మీద కూర్చునే గొప్ప ఆలోచన. ఒక్కటి మాట ఏంటంటే, అన్న జీవితంలో వచ్చి పెంట కుప్ప నుంచి నన్ను నీవు పైకి లేవనెత్తి, ఆ మట్టి నుంచి నన్ను పైకి లేవనెత్తాడు. నాకు సమయం ఇచ్చి మరలా ఏం చేస్తున్నావు? శిలోలో గొప్ప మహిమను చేస్తున్నావు. the glory back again to the Shiloh, to the Samuel. ఆ పోయిన మహిమంతా మరలా ఎవరు తీసుకొచ్చారు? సమూయేలు మరలా నీ ద్వారా దేవుడు ఈ భూమి మీద తన యొక్క మహిమను, తన యొక్క గొప్ప వెలుగు చూపించడానికి దేవుడు ఈ సంఘానికి సహవాసించాడు. ఎవరా దేవుడు? ఎవరా యేసుక్రీస్తు ప్రభువారు? ఈ భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘం ద్వారా He wanted to manifest His love, His glory, His love to all the universe. ఈ విషయమంతటికి దేవుడు ఎవరో తెలియజేయడానికే ఆయన యేసుక్రీస్తు ద్వారా ఈ సహవాసం సంఘం to reflect the God's glory, to preach about the God's love and truth. దేవుని యొక్క మహిమను ప్రతిబింబ చేయడానికి దేవుడి సంఘం ఎందుకో ప్రత్యక్షత ప్రభులో మనకు. Shall we worship the Lord? Shall we worship the Lord? Remembering Hannah's worship. పాత నిబంధనలో అద్భుతమైన ఆరాధన, ప్రభు దేవుని గురించిన ఆరాధన, ఒక సామాన్యమైన స్త్రీ అద్భుతమైన ఆరాధన, అరుదైన దినాలలో అద్భుతమైన ప్రత్యక్షత, అనంత జ్ఞాని అయిన దేవుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు, సైనికులకు పెరిగిన యెహోవా అయిన దేవుడు, ఆయన సర్వాధిపత్య దేవుడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఇది కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. నేను కూడా ఆయన తన ప్రణాళికలో జ్ఞాపకం చేసుకొని ఈ ప్రేమ కలిగిన ఈ దేవుని యొక్క సహవాసంలో తీసుకొని ఎంత గొప్ప అద్భుతమైన దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క పిల్లలుగా, దేవుని ప్రజలముగా ఆయన నూతన నిబంధనలో ఆయన మనకు ఎలా బయలుపడుతుంది, మంచి ఎంత గొప్ప ప్రత్యక్ష ప్రభువులో పంపించాడు. నన్ను పైకి లేవనెత్తాడు. నేనేం తీసుకోవడం మాట ఏంటంటే, నువ్వు నన్ను you lifted me up. Lord, when I was in the dust, when I was in the ash, when I was on the dung, you lifted me up. Nobody lifted me up. ఎవడు నన్ను పైకి ఎక్కలేదు, ఎవడు నా చెయ్యనిచ్చలేదు, ఎవడు నా పట్ల చూడలేదు. Lord, you lifted me up. That is the great question. నువ్వు నన్ను పైకి లేవనెత్తావా, నన్ను కూర్చుండబెట్టావు. చలిగి పరిస్థితులు ప్రభువును ఆరాధిద్దాం. వ్యక్తిగతంగా నీకు ఏ మాట అర్థమైతే ఆ మాట తన ప్రభువును ఆరాధించడానికి ప్రయత్నిద్దాం.